హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివాన్ దేవి వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని నేను ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. ఈరోజు చూసారు కదా రెసిపీ, పన్నీర్. చూస్తుంటే పన్నీర్ రెసిపీ ఏదో చేస్తున్నట్లు అర్థమవుతుంది కదా. పన్నీర్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను. పన్నీర్ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ముందు నేను ఫ్రై చేసుకుంటాను. ఎందుకంటే పన్నీర్ అది పచ్చివాసన లేకుండా ఉంటుంది మీరు ముందు ఫ్రై చేసుకుంటే కనుక. పక్కన ఇంకో కడాయి పెట్టుకున్నాను. ఆయిల్ వేసేసి అల్లం తరిగేసాను. వెల్లుల్లిపాయ తినకూడదని అల్లం తరిగేసాను. చిన్న చిన్న ముక్కలు పచ్చిమిర్చి కట్ చేసి వేసాను. ఆలు కూడా వేసాను. ఆలు ముందుగానే నేను బాయిల్ చేసి పెట్టుకున్నాను, తొందరగా అయిపోద్దని చెప్పేసి. ఎందుకంటే నేను వర్కింగ్ ఉమెన్ కాబట్టి ఎలా తొందరగా అవుతుందో నేను అలా చూసుకుంటాను. లేదు మళ్ళీ అది పచ్చిగా వేసామంటే అది చాలా టైం పడుతుంది ఫ్రై అవ్వటానికి. అందుకని బాయిల్ చేసేసి వేసాను. నాది 4 బర్నర్ స్టవ్ అన్నమాట. అందుకని ఒకదాని మీద అది అలా పెట్టేసి చేసుకుంటాను. ఇంకా బంగాళదుంప అలా ఫ్రై అయిపోయిన తర్వాత ఫ్రై చేసిన పన్నీర్ వేసాను. చూడండి, పన్నీర్ అలాగా కొంచెం రెడ్డిష్ వస్తే సరిపోతుంది మీకు. పచ్చి స్మెల్ అది లేకుండా బాగుంటుంది మీకు. తినటానికి పంట కింద బాగా అనిపిస్తుంది. అలా ఒక 2-3 మినిట్స్ అటు ఇటు తిప్పేసాను. నెక్స్ట్ ఏంటంటే నేను టమాటా ప్యూరీ చేసి వేసాను గ్రేవీ కోసం. టమాటా చిన్న చిన్న పీసెస్ చేసినా కానీ వస్తుంది, కానీ ప్యూరీ అయితే ఇంకాస్త గ్రేవీ వస్తుందని ప్యూరీ వేసాను. ఒక 3 చిన్న సైజు టమాటాలు తీసుకున్నాను, అది ప్యూరీ చేసి వేసాను. కొంచెం ఆ ప్యూరీ పచ్చివాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసేసుకోవాలి ఆయిల్లో. చూడండి అలాగా. కొంచెం జీడిపప్పు కూడా వేసుకున్నాను బాగుంటుందని చెప్పి. కరివేపాకు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ప్లాస్టిక్ డబ్బాలో వాటిని ఆకుల్లాగా తీసేసి వేసేయండి, మీకు నిల్వ ఉంటుంది. ఈ టిప్ ఆల్రెడీ మన ఛానల్లో ఉంది, మీరు కావాలంటే చూడండి. కొత్తిమీర కూడా మీకు ఎక్కువ రోజు నిల్వ ఉంటుంది ప్లాస్టిక్ డబ్బాలో పెడితే. కొత్తిమీర సన్న పీసెస్గా కట్ చేసి పెట్టేసుకొని డబ్బాలో పెట్టేసుకోవాలి. ధనియాల పొడి వేసాను. ధనియాల పొడి, ఉప్పు, పసుపు, కారం వేసాను. చూడండి ఫ్రెండ్స్, నేను వర్కింగ్ ఉమెన్ని, మీకు ఉపయోగపడే వీడియోలు చేస్తాను, ఇన్ఫర్మేటివ్ వీడియోలు. ట్రావెల్ వ్లాగ్స్ చేస్తాను. నేను బ్యాంక్లో చేస్తాను. మీకు బ్యాంక్లో ఏవైతే ఉపయోగపడతాయో నేను అవి కూడా వీడియో చేస్తాను. మీకు తెలుసుకోవాల్సినవి అన్నీ కూడా నేను వీడియో చేస్తాను. ట్రావెల్ వ్లాగ్స్ పెడతాను, కుకింగ్ పెడతాను, టిప్స్ పెడతాను, ముగ్గులు వీడియోస్ పెడతాను. చూడండి నా ఛానల్, మంచి మంచి వీడియోస్. నా వీడియోస్ నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు, ఎందుకంటే చాలామంది చూస్తున్నారు. చూసినందుకు చాలా థ్యాంక్స్ మీ అందరికీ కూడా. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్. ఎందుకంటే మనకి మనం సపోర్ట్ చేసుకోవాలి. మనకి ఎవరు సపోర్ట్ చేస్తారు చెప్పండి, కామన్ మ్యాన్కి. అందుకని దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాను, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నా రిక్వెస్ట్ మీరు కన్సిడర్ చేస్తారని అనుకుంటున్నాను. ఇంకా అవంతా ఫ్రై అయిన తర్వాత రైస్ వేసాను. రైస్ ముందే బాయిల్ చేసి పెట్టుకోవాలి. మరీ వేడికి కాకుండా ఒక 10-15 మినిట్స్ చల్లారిన తర్వాత వేసాను. అలా తిప్పేసేయాలన్నమాట రైస్, అది గ్రేవీ అంతా కలిసిపోయేటట్టు. లైట్గా సోయా సాస్ అను గ్రీన్ చిల్లీ సాస్ వేసాను. టమాటా కెచప్ వేయలేదు, కొంచెం స్వీట్నెస్ వస్తే నాకు ఇష్టం ఉండదు, అందుకని వేయలేదు. అలా చూడండి, కొంచెం హై ఫ్లేమ్లో పెట్టి తిప్పేయాలి, ఎందుకంటే స్మెల్ అది పడుతుంది రైస్కి. మీరు ట్రై చేయండి తప్పకుండా. నేను చేసే రెసిపీస్ అన్నీ తక్కువ టైంలో చేస్తాను. నేను తక్కువ టైంలో ఎలాగవుతుందా అని చెప్పి నేను ముందు రోజే ప్లాన్ చేసుకుంటాను అన్నమాట. వంట కూడా రేపు ఏం కర్రీ చేయాలి, ఎంత టైం పడుతుంది అని చెప్పేసి నేను ముందే ప్లాన్ చేసుకొని ఆ టైంకి లెగిచి నేను లంచ్ ప్రిపేర్ చేసుకుంటాను. ఇంట్లో ఉండే వాటితోనే నేను చేస్తాను అన్నమాట. కొంచెం డిఫరెంట్ ఐటమ్స్ వేసి చేస్తారు, నేను అవన్నీ వేయను. జస్ట్ అందరికీ వీలుగా ఉండేటట్టు నేను చేస్తున్నాను. చూడండి, ఫైనల్గా కొత్తిమీర వేసాను. కొత్తిమీర ఫైనల్లీ ఆ ఫ్లేవర్ రావాలి కదా.
చూడండి ఫ్రెండ్స్, నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. శివ అండ్ దేవి వ్లాగ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఉంటాను. నేను మీ దేవి.